ఇదేంటి గన్ అలా పడేశారు? ఇంకా ఈ గంతో అవసరం లేదు. నాకెందుకో మీరు ప్రొఫెషనల్ కిల్లర్లా అనిపించట్లేదు. నిన్ను చంపి నా ప్రొఫెషనాలిటీ చూపించనా? వద్దులేండి. వద్దు మేడం వద్దు, ఆల్రెడీ ఉన్న డెడ్ బాడీలు చాలు. ముందు ఆ ఎస్ఐ డెడ్ బాడీని ఏం చేద్దామో చెప్పండి. ముందర ఎక్కడన్నా చెరువు వస్తే చెప్పండి, అక్కడ పడేద్దాం. సరే. అల్లుడు ఫోన్ వస్తుంది. ఎవరు మామ? హలో హలో, ఎవరు? సీను గారా అండి? సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. హలో అమ్మాయి. హలో హలో సార్, లైన్ లో ఉన్నారా? హలో సార్, నేను చెప్పేది వినిపిస్తుందా? సార్ మేము లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి కాల్ చేస్తున్నాం. లైఫ్ పాలసీ ఏమైనా తీసుకుంటారా? లవ్ యూ టూ. సార్ నేనేం చెప్తున్నాను, మీరేం చెప్తున్నారు? లవ్ యూ టూ అన్నాను. నేను కూడా లవ్ యూ టూ. సార్ జోక్ చేస్తున్నారా? చిచి లేదు లేదు, సీరియస్గా సిన్సియారిటీగా లవ్ యూ టూ. మీరు ఇలా తిక్కగా మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఎవరు కంప్లైంట్ ఇస్తారు? ఎస్ఐకా డిఎస్పీకా? వాళ్ళిద్దరు మా కార్లోనే ఉన్నారు. ఓకే సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే. వన్స్ అగైన్ లవ్ యూ టూ. లవ్ యూ టూ. మీరేంట్రా ఇలా ఉన్నారు? ఎవరన్నా అమ్మాయిలతో ఇలా మాట్లాడతారా? మీకేం తెలుసు మేడం మా సింగిల్ కష్టాలు. ఇదేంటి కారు ఆగిపోతుంది? ఏమైంది బ్రో? సడన్గా కారు ఆగిపోయింది, ఏమైందో తెలియట్లేదు సార్. మీరు మెకానిక్? ఐ నో ఎవ్రీథింగ్. సరే ఏదో చేయండి. నాకేం చెప్పక్కర్లా, వెళ్ళి కాళ్ళు కూర్చో. సెల్ఫ్ అంతా ఓకే. థ్యాంక్స్ అండి హెల్ప్ చేసినందుకు. డబ్బులు ఏమైనా కావాలా? నాకు డబ్బులేం వద్దండి, లిఫ్ట్ ఇస్తే చాలు. ఓకే థ్యాంక్ రండి. యూ. మీరెక్కారేంటి? మేడం లిఫ్ట్ ఇచ్చింది. ఏ రాకూడదా? అల్లుడు పోయే కాలం వస్తే పాము కూడా పావురంలాగా అనిపించిందంట. కందకు లేని దురద కత్తిపీటకెందుకు అల్లుడు? నువ్వు కారు పోని. మరి మీ బండి? హోటల్ దగ్గర పార్క్ చేసింది, వేసుకొచ్చా. అంటే దొంగతనం చేసావా? బ్రో, నీది నాది ఏది లేదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, అదే ఫాలో అవుతున్నా. సర్లే. మరి అమ్మాయి కనపడితే శ్రమ. బ్రో మీరేం చేస్తుంటారు బ్రో? నీలా దొంగతనం మాత్రం చెయ్యను. అంటే నువ్వు దొంగవా? నా గోల్ గురించి చెప్పాలంటే నా ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పాలి. చెప్పండి. మాది ఒక క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ. స్వీటా క్యూటా? అంటే క్యూట్గా ఉండే స్వీట్ ఫ్యామిలీ. మా అమ్మ నాన్న చాక్లెట్లు అమ్ముకునేవాళ్ళు. ఓ అందుకే నా స్వీట్ ఫ్యామిలీ అన్నారు. ఎస్ బ్రదర్. ఒకరోజు మా అమ్మ నాన్న చాక్లెట్లు అమ్ముకుంటుంటే సడన్గా పోలీసులు పట్టుకున్నారు. చాక్లెట్లు అమ్ముతూనే పోలీసులు పట్టుకుంటారా? అంటే ఆ చాక్లెట్లో కొకైన్ కలిపి అమ్ముతున్నారు. అబ్బో. అప్పటి నుంచి సంపాదించే సోర్స్ లేక, కష్టపడటం ఇష్టం లేక ఎలా అయినా చిన్న చిన్న దొంగతనాలు చేసి బ్యాంకాక్ వెళ్ళి అక్కడ ఒక పెద్ద దొంగతనం చేయాలా, అక్కడ సెటిల్ అయిపోవాలా. ఓహో, వీడు కూడా మీ బ్యాచ్ అన్నమాట. అక్కడ కనిపించే కొండ మీద కార్ని తీసుకెళ్ళు. సరే. మేడం ఇక్కడ కారు ఎందుకు ఆపారు? లగేజ్ పడేయడానికి. ఏంటి లగేజ్ పడేస్తారా? నేను దొంగని తెలిసినా నాకు లిఫ్ట్ ఇచ్చారు, మళ్ళీ వీళ్ళు లగేజ్ పడేస్తా అంటున్నారు. వీళ్ళు నిజంగా వైజాగ్ పిచ్చాసుపత్రి నుండి వచ్చినట్టున్నారు. వాళ్ళు లగేజ్ పడేసే లోపు ఒక దమ్ము కొట్టేద్దాం, ఆ తర్వాత కుదిరితే ఈ వెహికల్ కొట్టేద్దాం. ఓకే మీరు పడేస్తూ ఉండండి, నేను ఒక దమ్ము కొట్టేస్తా. త్వరగా పదండి, మళ్ళీ వాడు చూస్తే డౌట్ వస్తుంది. వాడికి డౌట్ వస్తే అది వాడి కర్మ. సరే తీయండి. అల్లుడు ఇంత బరుగున్నాడేంటి అల్లుడు? పోనీ వీళ్ళు లేపడగనా? ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని కూడా లోయలో పడేస్తాం.
మేము లోయలోకి వెళ్ళాం, బ్యాంకాక్ వెళ్తాం. కదా, నోరు మూసుకొని పనిచేయి. బ్రో లగేజ్ పడేశారా? వేసేసాం. ఓకే కమింగ్. మేడం మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అసలు మీరు క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? అంటే ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటేనే కదా మీరు క్రిమినల్ అయింది. క్రిమినల్? యు మీన్ క్రిమినల్? క్రిమినల్ అంటే సేవల్ని దోమలు చంపితే క్రిమినల్స్ అనరమ్మా, మనుషుల్ని మనుషుల్ని వేసేయాల. ఫన్నీ క్రిమినల్స్. మేడం మీరు వానట సీరియస్గా చూడకండి మేడం. మళ్ళీ ఆ కొండ ఎక్కే ఓపిక మాకు లేదు మేడం. కొంచెంసేపు సైలెంట్గా ఉంటారా? ఆవిడేదో తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది కదా, విందాం, ఆగండి. ఎక్కడ దొరికేవరా నువ్వు ఎర్రి? మేడం మీరు చెప్పండి, మీరు క్రిమినల్స్గా మారడానికి కారణం ఏంటి మేడం? రక్తాన్ని కళ్ళ చూసే క్రిమినల్స్ వెనుక కూడా జీవితాలను మార్చే కన్నీళ్లుంటాయి. నా పేరు చైత్ర, అమ్మే నా ప్రాణం. అటువంటిది ఒకరోజు అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఐఎమ్ సారీ, మీ అమ్మగారికి ఒక రేర్ క్యాన్సర్ వచ్చింది. ఈ క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ కూడా అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో లేరు. మీరు డబ్బులు అరేంజ్ చేసుకుంటే ఈ ట్రీట్మెంట్కి మనం ఫారెన్ నుండి డాక్టర్స్ని పిలిపించవచ్చు. సో చాయిస్ ఈజ్ యువర్స్. త్వరగా డబ్బులు అరేంజ్ చేసుకోండి, ఓకే? హలో, నువ్వు చాలా అవసరాల్లో ఉన్నావని తెలిసింది. నేనెవరో నీకు అనవసరం. నేను చెప్పిన పని చేస్తే నీకు 5 కోట్లు ఇస్తాను. నీకు డీల్ ఓకేనా? ఓకే. నువ్వు ఎవరిని చంపాలో, ఆ బాడీ ఎక్కడికి తీసుకురావాలో చెప్తాను, ఓకే? డీటెయిల్స్ పంపించండి. బ్రేవ్ గర్ల్. ఫినిష్ చేసి కాల్ చేస్తా. ఓకే. దేవుడు పెద్ద సెల్ఫీ సెల్లుడు. 50 లక్షలు కావాల్సిన అమ్మాయికి 5 కోట్లు ఇచ్చాడు. అదే మన అబ్బాయిలకు ఒక అమ్మాయిని సెట్ చేయడు. చూడు బ్రదర్, దేవుడు రాజకీయ నాయకుడు ఇద్దరు ఒకటే. పథకాలు మాత్రం అమ్మాయిలకి ఇస్తాడు, బరువు బాధ్యతలు అబ్బాయిలకి ఇస్తాడు. ఇంతకు ఆయన ఎవరో పని చెప్పారు అన్నారు, వీళ్ళేమో 5 కోట్లు అంటున్నారు. ఇంతకు ఇక్కడ ఏం జరుగుతుంది మేడం? మేడం చెక్ పోస్ట్ మేడం. ఇదేంది ఎస్ఐబాడి ఇక్కడ ఉంది? అసలు మన కార్ కన్నా స్పీడ్గా ఎలా వచ్చింది అది? చా, అదే ముందు తెలిస్తే అదే లోయలోంచి వచ్చేవాళ్ళం కదా. నువ్వు లోయలో పడిసిన డెడ్ బాడీనా? అది ఎస్ఐ డెడ్ బాడీనా? దానికి ఆశ్చర్యపోతే ఎలా? ఇంకా డిఎస్పీ డెడ్ బాడీ డిక్కీలో అలానే ఉంది. డిఎస్పీ డెడ్ బాడీ ఏంద్రా? ఏమవుతుంది ఇక్కడ? స్టాప్ ఇట్ గైస్. మనం ఇదే చెక్ పోస్ట్ నుంచి వెళ్తున్నాం. ప్రతి కారు చెక్ చేస్తున్నారు. అన్ని చెక్ పోస్టులలోనూ అన్ని కార్స్ని చెక్ చేస్తారు. మేడం పోలీసులు పట్టేసుకుంటారు మేడం. మనం వెళ్ళిపోదాం మేడం, ప్లీజ్ మేడం. మామ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆడు బాగానే ఎస్కేప్ అయిపోయాడు. అల్లుడు వాడు బెస్ట్ అల్లుడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అన్ని చెక్ పోస్టులలోనూ కార్స్ని చెక్ చేస్తారు. ఇది చాలా చిన్నది. ఇక్కడ మేనేజ్ చేస్తే మనం ఈజీగా తప్పించుకోవచ్చు. వెళ్ళడం అంటే ఎలా వెళ్ళడం? మేడం ఇప్పుడు ఎలా?